ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం అపొస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 1 నుండి 25వ వచనం వరకు. సావధానంగా వినండి. అంతియొకయ్యలో ఉన్న సంఘములో బర్నబా, నీగెరనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు బోధకులు ఉన్నారు. వారు ప్రభువును సేవిస్తూ ఉపవాసము చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచండని వారితో చెప్పాడు. అంతట వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారు. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయ్యకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్లారు. వారు సలమీలో ఉంటూ యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురిస్తున్నారు. యోహాను వారికి ఉపచారము చేస్తున్నాడు. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అనే ఊరికి వచ్చినప్పుడు గారడీవాడు అబద్ధ ప్రవక్త అయిన బర్ యేసు అనే ఒక యూదుణ్ణి చూచారు. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అనే అధిపతి వద్ద ఉన్నాడు. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరాడు. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగించాలని యత్నము చేసి వారిని ఎదిరించాడు. ఎలుమ అనే పేరుకు గారడీవాడు అని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతణ్ణి తేరిచూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టడం మానవా? ఇదిగో, ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడివై సూర్యుణ్ణి చూడకుండా ఉంటావు అని చెప్పాడు. వెంటనే మబ్బు చీకటి అతణ్ణి కమ్మాయి. గనుక అతడు తిరుగుతూ ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపిస్తారా అని వెతుకుతున్నాడు. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు. తరువాత పౌలు అతనితో కూడా ఉన్నవారు ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలో ఉన్న పెర్గేకు వచ్చారు. అక్కడ యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్లాడు. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలో ఉన్న అంతియొకయ్యకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్లి కూర్చున్నారు. ధర్మశాస్త్రము, ప్రవక్తల లేఖనములు చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పాలని ఉన్న ఎడల చెప్పండి అని వారికి వర్తమానం చేశారు. అప్పుడు పౌలు నిలువబడి చేసైగ చేసి ఇలా అన్నాడు: ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడేవారలారా, వినండి. ఇశ్రాయేలు అనే ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు
అరణ్యములో వారి చేష్టలను సహించాడు. మరియు కనాను దేశములో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చాడు. ఇంచుమించు 450 సంవత్సరాలు ఇలా జరిగింది. అటు తరువాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశాడు. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడు కీషు కుమారుడు అయిన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేశాడు. తరువాత అతణ్ణి తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచాడు. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేరుస్తాడని చెప్పి అతణ్ణి గూర్చి సాక్ష్యమిచ్చాడు. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడైన యేసును పుట్టించాడు. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికీ మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించాడు. యోహాను తన పనిని నెరవేరుస్తూ ఉండగా, నేను ఎవడనని మీరు తలంచుతున్నారు? నేను ఆయనను కాను, ఇదిగో నా వెనుక ఒకడు వస్తున్నాడు, ఆయన కాళ్ల చెప్పులు విప్పటానికి కూడా నేను పాత్రుణ్ణి కాను అని చెప్పాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? అపొస్తల కార్యములు 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు ఈ గ్రంథంలోని 3వ భాగం. ఇది ఎంతో ఆసక్తిదాయకమైనది. అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం ప్రభు అన్నాడు, మీరు నాకు సాక్షులై ఉంటారు. సంఘానికే కాదు, సంఘ బిడ్డలమైన మనకందరికీ ఇది వ్యక్తిగతంగా వర్తిస్తుంది. మొదట యెరూషలేము, తరువాత యూదయ్య, సమరయ్య, ఆ తరువాత భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులు. యెరూషలేము అంటే యూద జాతి. నాటి సంఘంలో 100కి 100 అందరూ యూదులే, అన్యులు ఎవ్వరూ లేరు. ఆ తరువాత సువార్త సమరయ్యకు వెళ్ళింది. అక్కడ కొందరు యూదేతరులు రక్షించబడ్డారు. ఇప్పుడు సువార్త దిగంతాల వరకు వెళ్లిపోతోంది. మొదట్లో పేతురు, ఆ తరువాత పౌలు సువార్తను ఎలా విశ్వవ్యాప్తంగా ప్రకటించారో చెప్పబడింది. పౌలు బర్నబాతో కలిసి సేవ చేశాడు. బర్నబా కుప్ర ప్రాంతీయుడు. వీరు ప్రయాణం మొదలుపెట్టారు. ఆ ద్వీపాన్ని దాటారు. పాపు, పెర్గా, పంపులియా ప్రాంతాలకు సువార్త ప్రసరించింది. చిన్నాసియాలోకి వెళ్ళింది. దీన్నే ఇప్పుడు టర్కీ అంటాము. అక్కడి నుండి గలతీ ప్రాంతానికి సువార్త చొరవ చేసుకుని వెళ్ళింది. అంతియోకు, ఐకోనియా, లుస్త్రా, దెర్బే, అక్కడ్నుంచి అతలియా, తిరిగి అంతియోకు. ఈ విధంగా సువార్త ప్రయాణించింది. బర్నబా, సౌలు కలిసి వెడుతూ ఉండగా సౌలు పేరు పౌలుగా మారటం విశేషం. ఇప్పుడు పౌలే నాయకుడయ్యాడు. ఇప్పుడు పౌలు, బర్నబా ఇద్దరూ జతపనివారు. వీరిని సౌవార్తిక ఉద్యమ నాయకులుగా, మిషనరీలుగా అభిషేకించటం జరిగింది. గమనించండి, వీరిని అభిషేకించింది యెరూషలేములోని సంఘం కాదు. ఈ దర్శనం యెరూషలేము సంఘానిది కాదు, అంతియోకు సంఘానికి ఈ దర్శనం కలిగింది. వారు ప్రార్థించారు, ఉపవాసమున్నారు. సేవకై సౌలును, బర్నబాను ప్రత్యేకించారు. ఆ సంఘము దేవుని చిత్తమునకు అంకితమైపోయిన సంఘం. ఆ సంఘానికి విశ్వవ్యాప్తమైన దర్శనముంది. సౌలు, బర్నబా వీరి మీద చేతులుంచారు. హస్తనిక్షేపణం అంటే సువార్త సేవలో మనం ఒకరితో ఒకరము సంయుక్తమై ఉన్నాము అని వ్యక్తం చేయటమే. అంతియోకు సంఘం అంటోంది, బర్నబా, సౌలు, మీతో మేము ఉన్నాము. ఈ సేవలో, సేవాభారంలో మనకు భాగస్వామ్యం ఉంది. మీరు మాకు ప్రతినిధులుగా వెళ్ళిపోండి. భూదిగంత సేవ మన లక్ష్యం. అదే అభిషేక సాక్ష్యం. గమనించాలి, వారిని సేవ కోసమై ప్రత్యేకించినవాడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మే వారిని నడిపిస్తాడు.
యోహాను మార్కు వీరితో ఉన్నాడు. పౌలు యూదుల సమాజ మందిరాలలో ప్రసంగించాడు. వారు పాపు అనే చోటికి వచ్చారు. సలమీలో సేవ అంత ప్రోత్సాహకరమనిపించలేదు. అక్కడ సేవ అంతగా ఫలించలేదు. కుప్పర దాటి పాపుకు వచ్చినప్పుడు అక్కడ ప్రతిఘటన ఎదురైంది. సెర్గీయ పౌలు అనే ఒకడు వీరికి తటస్థపడ్డాడు. సెర్గి పౌలు దగ్గర బర్యేసు అనే గారడివాడున్నాడు. ఈ గారడీ వాని ప్రభావం సెర్గి పౌలు మీద బలంగా ఉంది. గారడీవాడు అబద్ధ ప్రవక్త. సెర్గి పౌలు వివేకము గలవాడు. సెర్గి పౌలు వాక్యం విన్నాడు, రక్షించబడ్డాడు. అన్యుడైన సెర్గి పౌలు పేరు సౌలు పెట్టుకోవడం విశేషం. పౌలు అంటే చిన్నవాడు, అనామకుడు అని అర్థం. గారడీవాడు అంటే ఎలుమ. పౌలు ధైర్యంగా నిలిచి గారడీ ప్రవక్తను గద్దించాడు. కపటీ, దుర్మార్గుడా, నీతికి విరోధి, ప్రభువు యొక్క తిన్నని మార్గాలను చెడగొడతావా? ప్రభువు నీ మీద చెయ్యి చేసుకుంటున్నాడు. గుడ్డివాడివైపోతావు. సెర్గి పౌలును ప్రభువు వద్దకు నడిపించి సౌలు తాను పౌలయ్యాడు. ఆధ్యాత్మికమైన చీకటిలో ఉన్న ఎలుమ దేవుడు శపించగా భౌతికమైన చీకట్లో పడిపోయాడు. అపొస్తలిక వరాలు పౌలుకున్నాయి. సూచక క్రియలు, అద్భుతాలు వారి ప్రకటనను, వాక్యాన్ని సమర్థించాయి. ఈ రోజున వాక్యాధికారం మనకు పూర్తిగా ఉంది. రాయబడిన వాక్యం మనకు సంపూర్ణాధికారం. అపొస్తలులకు సూచక క్రియలు వాక్యాధికారంగా ఉపకరించాయి. 2 యోహాను 10వ వచనం అంటోంది, ఎవడైనా ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వానితో చెప్పనూ వద్దు. సత్య సిద్ధాంతమంటే దేవుని వాక్యం. కొత్త నిబంధన మొత్తంలో మొత్తం సత్యం ఉంది. దానికి ఎవరూ ఏదీ చేర్చేది లేదు. అందులో నుంచి ఎవరూ ఏదీ తీసివేసేదీ లేదు. ఈ గారడీ ఎలుమ సైతానీయమైన కనుకట్టు విద్యను ప్రయోగిస్తున్నాడు. ఆ రోజుల్లో అబద్ధ ప్రవక్తలు సైతాను శక్తితో అద్భుతాలు చేసేవారు. వాటిని చూచి సెర్గి పౌలు ప్రభావితుడయ్యాడు. అయితే పౌలు వాక్య పరిచర్యతో సెర్గి పౌలు ఎంతో మారిపోయాడు. అతడు రక్షించబడడం విశేషం. పౌలుకు ఈ అధికారం యేసుప్రభువే ఇచ్చాడు. యేసుక్రీస్తు సువార్తే గెలిచింది. గారడీవాడే ఓడిపోయాడు. సెర్గి పౌలు సువార్త వెలుగులోకి వచ్చాడు. యేసుప్రభు వాక్యానికి సెర్గి పౌలు ఆశ్చర్యపోయాడు. పౌలు ఓడ ప్రయాణం చేసి పెర్గేకు వచ్చాడు. యోహాను మార్కు తిరిగి యెరూషలేముకు వెళ్లిపోయాడు. యోహాను మార్కు ఎందుకు వెళ్లిపోయినట్లు? అతనికి తన స్వంత ఇల్లు, బంధువులు, బలగము జ్ఞాపకం వచ్చారేమో. అమ్మ జ్ఞాపకం వచ్చి ఉంటుంది. ఈ మార్కు తల్లి మరియ ఇంట్లోనే సంఘం కూడుకుంటుంది. యోహాను మార్కు ఈ ప్రయాణాల్లో ఉన్న ప్రమాదాలకు తట్టుకోలేకపోయాడు. ఆ తరువాత యోహాను మార్కును తనతో తీసుకుపోవడానికి పౌలు ఇష్టపడలేదు. పౌలుకు బర్నబాకు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. పౌలు ఇటు, బర్నబా అటు వెళ్లిపోయారు. పౌలు యోహాను మార్కును అపార్థం చేసుకున్నాడు. అయితే ఆ తరువాత పౌలు వాస్తవాన్ని గ్రహించి యోహాను మార్కును రమ్మన్నాడు. తన జీవితం చరమదశలో 2 తిమోతి 4:11 పౌలన్నాడు, లూకా మాత్రమే నా వద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రా. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు. ఒకసారి తప్పిపోయినా దేవుడు మరో తరుణమిస్తాడు. మార్కు వెళ్లిపోగా పౌలు, బర్నబా అంతియోకయకు వచ్చేశారు. పిసిదియాలోని అంతియోకులో పౌలు ప్రసంగించాడు. శ్రోతలు గమనించండి, చెదరిపోయిన యూదులు ఆయా ప్రదేశాలలో సమాజ మందిరాలు స్థాపించారు. యెరూషలేము నుండి వచ్చిన దర్శకులు సమాజ మందిరంలో మాట్లాడడం పరిపాటి. పౌలుకు ఈ ఏర్పాటు ఎంతో సహాయపడింది. పౌలు సమాజ మందిర ప్రసంగ వేదికను చక్కగా వాడుకున్నాడు.
పౌలు చేసిన ఈ అంతియోకు ప్రసంగం గొప్ప విలువగల సందేశం. సబ్బాతునాడు పౌలు చేసిన ప్రసంగమిది. అక్కడి యూదులను ఉద్దేశించి తాను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమాజ మందిరంలో యూద మత ప్రవిష్టులు కొందరున్నారని పౌలుకు తెలిసిపోయింది. యూద మతంలోకి వచ్చిన వారిని దేవునికి భయపడేవారు అంటారు. ఇశ్రాయేలు జాతి చరిత్రను సమీక్షిస్తున్నాడు పౌలు. స్టెఫను ప్రసంగంలో కూడా ఇదే విధంగా చరిత్ర సమీక్ష ఉపోద్ఘాతంగా చెప్పబడింది. ఒకప్పుడు మీరు ఈజిప్టులో ప్రవాసమున్నారు. దేవుడు మిమ్ములను ఈజిప్టు దాస్యము నుండి విమోచించాడు. కనాను దేశాన్ని స్వాస్థ్యంగా దేవుడిచ్చాడు. న్యాయాధిపతుల కాలం వచ్చింది. రాజు కావాలని ఏడుస్తుంటే దేవుడు వీరికి సౌలు రాజునిచ్చాడు. తరువాత దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదు దేవుని ఇష్టానుసారమైన మనిషి. దావీదు గోత్రమందే యేసు పుట్టాడు. బాప్తిస్మకుడైన యోహాను యేసును గురించి అర్థవంతమైన సాక్ష్యమిచ్చాడు. శ్రోతలు గమనించారా? వారు బాప్తిస్మమిచ్చిన యోహానును ఎరుగుదురు. పౌలు తన ప్రసంగంలో రుజువు చేసిన సత్యమిదే. పాత నిబంధన వాగ్దానములన్నీ క్రీస్తునందు నెరవేరాయి. యూదులు ప్రవచనాలు చదువుతారు కాని వాటి నెరవేర్పు క్రీస్తునందు ప్రవర్తిల్లిందని చూడలేకపోతున్నారు. ప్రియశ్రోతలు, దేవుని సేవలో నిమగ్నమై నమ్మకంగా ఉన్నవారికి మరిన్ని అవకాశాలొస్తాయి. అవకాశాలు వచ్చినప్పుడు అవరోధాలు, ఆటంకాలు, ప్రతిఘటనలు ఎదురవుతాయి. పౌలు మరో సందర్భంలో అన్నాడు, కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించింది, గాని ఎదిరించేవారు అనేకులున్నారు. గోధుమలున్నాయి గాని వాటి మధ్య గురుగులున్నాయి. దేవుడు మంచి విత్తనం వేశాడు. పౌలు, బర్నబా మంచి విత్తనాలు వేస్తుంటే సైతాను నకిలీ, నాసిరకం విత్తనాలు మరో చెంప చల్లటం మొదలెట్టాడు. అవకాశాలను మనం సద్వినియోగపరచటంలో మన సౌశీల్యం రుజువవుతుంది, మెరుగవుతుంది. పౌలు, బర్నబా ముందుకు సాగి వెడుతుంటే మార్కు యెరూషలేముకు తిరిగి వెళ్లిపోయాడు. 1 కొరింథీ 10:12 ఏమంటోంది? తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా ఉండేటట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మొదట బర్నబా మార్కును చేర్చుకున్నాడు. ఆ తరువాత పౌలు కూడా మార్కును చేరదీశాడు. అవకాశాలే క్రైస్తవ నాయకత్వాన్ని బలపరుస్తాయి, విస్తృతం చేస్తాయి. అంతకు ముందు బర్నబా ఆ గుంపుకు నాయకుడు. ఆ తరువాత ఆ బృందం మొత్తానికి పౌలే నాయకుడయ్యాడు. తాను తెచ్చిన పౌలు తనకంటే గొప్ప నాయకుడైనందుకు బర్నబా ఎంతో ఆనందించాడు. రోమాపత్రిక 12:9-11 వరకు ఈ విషయమే పౌలు ప్రస్తావించాడు. మీ ప్రేమ నిష్కపటమైనది అయి ఉండాలి. చెడ్డదానిని అసహ్యించుకొని మంచి దానిని హత్తుకొని ఉండండి. సహోదర ప్రేమ విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకోండి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. సువార్త సేవ సామూహికంగా ఒక బృందంగా కలిసి చేసేటప్పుడు అందరి ధ్యేయం దేవుని మహిమ. ప్రియ సోదరుడా, సోదరి, మన యజమాని యేసుక్రీస్తు. మన మనసు, తనువు, ధనము అంతా ఆయనదే. మనం గృహ నిర్వాహకులం. ఈ విషయంలో నీ తీర్మానమేమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.